మిత్రులారా, ఒకే ఒక ఏకైక నిర్ణయం తీసుకొని అంటే ఏదో ఒక రిజల్ట్ ఉండాలి కదా, ఇంత పెద్ద సమావేశం పెట్టాం. అయితే పార్టీలు కూడా ఢిల్లీలో, హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయడం కోసం సిద్ధమై ఉన్నారు. అయితే మనంగా వేదిక తరఫు నుంచి మనం సాధించిన గొప్ప విజయం ఏంటంటే అన్ని జిల్లాలలో ఎక్సెప్ట్ నిజామాబాద్, అన్ని ఉమ్మడి జిల్లాలలో ఈ సంఘీభావ వేదిక నిర్మాణాలు అయ్యి ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 20 సంఘాలు వచ్చి ఉన్నారు. కనుక మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన సందేశం ఏంటంటే జిల్లాలన్నింటినీ చాలా యాక్టివేట్ చేసి, అయితే ఈ పాటికే అందరూ మాట్లాడింది, మనం తెలియకుండానే సోషల్ మీడియాను భయంకరంగా ఉపయోగించుకున్నాం. ఇవాళ పల్లెటూరులో కూడా ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. మైండ్లలో ఉంది, వాళ్ళ భావాలను ఇవాళ మనం కన్సాలిడేట్ చేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఒక ఉద్యమ రూపం సంతరించుకునే దిశగా నిర్మించే బాధ్యత నాయకత్వంలో ఉన్న మన మీద ఉంది. కనుక గ్రామాలకు వెళ్ళి జిల్లాలలో, మండలాలలో ప్రజలందరూ బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆల్రెడీ ఇప్పటికే చేస్తున్నారు. చాలామంది శాంతి ర్యాలీలు చేస్తున్నారు, మెరుపు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని, గ్రామాలను చుట్టుముట్టాలని నేను ఒక సమావేశంలో చెప్పాను. ఒక్క గ్రామానికి వెళ్ళండి, ఒక్క మండలంలో ఒక్క ఫ్లెక్సీ తయారు చేసి ఒక 4 ఫ్లెక్సీలు ఆ గ్రామానికి 4 దిక్కులు కట్టండి. ఆ గ్రామం నుంచి మరొక ఎంఆర్ఓ ఆఫీస్కు ర్యాలీ తీసుకుపోండి అని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా అదే పిలుపునిస్తూ వచ్చిన ప్రజా సంఘాల నాయకులకు, మేధావులకు చాలా సమయం ఇచ్చి మనకు ఒక భావోద్వేగం ఉంది. ఆ ఉద్వేగాన్ని కార్యరూపం దాల్చాం. ఏడిస్తే సరిపోతుంది. ఒక చేత్తో కంటతడిని తుడుచుకుంటే మరో చేత్తో నిర్మాణం చేసి ఉద్యమంలోకి ప్రజలను తీసుకురావడంలో మన చాకచక్యం ఉంటుందని తెలియజేస్తూ